నమస్తే అండి. మీ పేరు? శ్రీనివాసరావు అండి. శ్రీనివాసరావు గారు. ఆ, చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా! ఎలా ఉందంటారు? బాగానే ఉంది. పరిపాలన అయితే బాగానే ఉందండి. ఉమ్, అన్నీ అన్నీ బాగానే అందుతున్నాయి. అన్ని సౌకర్యాలు బాగానే ఉంది. ఇస్తానన్న పథకాలు ఏమైనా వస్తున్నాయంటారా? ఏంటండి? పథకాలు ఏమైనా వస్తున్నాయి? పథకాలు ఇంకా అమలు చేశారు, వస్తున్నాయా అని అంటున్నారు. వస్తాయండి. పింఛను కానీ, ఉచిత గ్యాస్ కానీ, ఆ, ఉచిత గ్యాస్ బాగా వచ్చిందండి. ఉచిత గ్యాస్ అందుబాటులోకి వచ్చింది. అమౌంట్ కూడా బ్యాంకులో పడ్డాయి. బాగానే ఉంది. మరి ఉచితంగా ఇసుక ఇస్తున్నా అని చెప్పేసి అన్నారు కదా! ఇసుక ఏమైనా వస్తుందంటారా? ఆ, ఇసుక ఇంకా అందవలసి ఉందండి. ప్రస్తుతానికి అందుతుంది, కొన్ని చోట్ల అందిందండి. మాకు కూడా ఇంకా అందుతాయండి. ప్రస్తుతానికి అందుతాయి మనకి. మరి సరుకుల రేట్లు ఎలా ఉన్నాయంటారు? నిత్యావసర సరుకుల రేట్లు, సరుకుల రేట్లు ప్రస్తుతానికి నూనె ప్యాకెట్ కానీ, ఉల్లిపాయలు కానీ, ఇవి కానీ. ఉల్లిపాయలు ఇంకా తగ్గవలసిన అవసరం ఉందండి. ఉల్లిపాయలు అయితే రేటు ఎక్కువగానే ఉంది. నూనె ప్యాకెట్ కానీ. రేట్లు కూడా మొన్న తగ్గినాయి అన్నారు, మళ్ళీ పెరిగినాయి. ఓకే. అప్పుడు అలా నిలకడగా ఉన్నాయి ప్రస్తుతానికి. అంటే మీరు గత ప్రభుత్వం చూశారు కదా! గత ప్రభుత్వంలో పథకాలు కానీ, పరిపాలన విధానం ఏ విధంగా ఉండేది అంటారు? అప్పుడు మీద ఇప్పుడు మార్పు వచ్చిందండి. బాగా వచ్చింది. రోడ్లు కూడా ఇప్పుడు అన్నీ పట్టించుకుంటున్నారు. రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. మరమ్మతులు అన్నీ చేస్తున్నారు. బాగానే ఉంది. రోడ్లు మాత్రం బాగానే ఉన్నాయి. మరి అప్పుడు పథకాలు ఏ విధంగా ఉన్నాయి అంటారు? ఉపయోగకరంగా ఉన్నాయి అంటారా? జగన్ గారి పరిపాలన వల్ల బాగానే అప్పుడు కూడా ఇచ్చారండి, పడ్డాయి పథకాలు. అప్పుడు కూడా ఇచ్చారు. స్కూల్ పిల్లలకి వాటికి పడ్డాయి. అప్పుడు కూడా అమ్మ ఒడి అవి పడ్డాయి. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో కూడా ఇంకా పిల్లలకు కూడా విద్యా దీవెన అవి పడితే పిల్లల కాలేజీలకి వాటికి బాగుంటుంది. ఫీజులు అవి మాకు కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. ఫీజులు అవి కూడా పడితే బాగుంటుంది అని అనుకుంటున్నాం మేము. పడతాయి అంటున్నారు. పడితే మాకు సంతోషమే. మరి ఇప్పుడు ఇంకా పథకాలు రావట్లేదు, ఏం తీసుకోవట్లేదు కదా, మీరు ఇబ్బందిగా ఉందంటారా? పర్లేదు నార్మల్గా కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. పిల్లల్ని చదివించాలంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. విద్యా దీవెన అదే లోకేష్ గారు అన్నారు కదా, విద్యా దీవెన అవి వేస్తానన్నారు. అవి కొద్దిగా ఫీజులు కొద్దిగా వేస్తే మాకు బాగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్నారంటారు గెలిచాక? బాగానే ఉంది. బాగానే ఉందంటారా? పవన్ కళ్యాణ్ బాగానే ఉంది. సచివాలయంలో అవి మీటింగులు పెట్టి అవి అందరు బాగానే. పంచాయతీలో ఏమైనా మార్పులు చూసారు మీరు? వచ్చినాయి, మార్పులు వచ్చి రోడ్లు వేయడం కానీ, సిసి రోడ్లు అవి వేస్తున్నారు. బాగానే ఉంది. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే ఏం చెప్తారు? ప్రస్తుతానికి తేడా అంటే ఈ ప్రభుత్వం చూస్తున్నాం కదా, బాగానే ఉంది. బాగానే చేస్తున్నారు. ఇంకా ముందు ఉండే ప్రభుత్వం ఇదంటారు బాగా ప్రజలకి అందుబాటులో ఉండే ప్రభుత్వం అంటే కొన్ని ప్రభుత్వం ఉండాలి. ఇప్పటివరకైతే బాగానే కొనసాగుతుంది. బాగానే కొనసాగుతుంది. వస్తుంది, గత ప్రభుత్వం మీద పర్వాలేదు కొద్దిగా.